మరి యాకోబు జీవిత చరిత్రను మనం ధ్యానిస్తున్నాము. మరి లాస్ట్ ఒక భాగాన్ని మనం మాట్లాడుకున్నాం. అందులో యాకోబు ఆస్తి కొరకు ప్రాకులాడా లేకపోతే ఆశీర్వాదం కొరకు ప్రాకులాడా, తండ్రి దగ్గర అన్ని సంవత్సరాలు 76 సంవత్సరాలు వచ్చు మట్టుకు ఎందుకు ఆయన్ని కనిపెట్టుకుని ఉన్నాడు అన్నది గత వారం మనం మాట్లాడుకున్నాం. మరి ఈ వారంలో కొన్ని మాటలను మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. అయితే యాకోబు గారు ఆ తండ్రి దగ్గర నుండి ఎలాంటి ఆశీర్వాదాలను పొందుకున్నారు అన్నది చూడగలిగితే, దేని కొరకు ఆయన పోరాడాడు అన్నది చూడగలిగితే, ఇస్సాకు యాకోబుని దీవించిన ఆ సందర్భాన్ని మనం చూడగలిగితే, ఆదికాండము 27వ అధ్యాయము 28వ వచనం నుండి చూడగలిగితే, ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపొడుదురు, నీ బంధువులకును నీ వేలిక వేయందువు, నీ తల్లి పుత్రులు నీకు సాగిలపొడుదురు, నిన్ను శపించేవారు శపింపబడుదురు, నిన్ను దీవించేవారు దీవింపబడుదురు గాక. ఇస్సాకు యాకోబును దీవించుట అయిన తరువాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుటి నుండి బయలుదేరి వెళ్ళిపోయాను. ఇది ఇస్సాకు గారు యాకోబును దీవించిన విధానం. ఈ దీవెనలో మనకి ఏం కనబడుతుంది? యాకోబు ఏ రకంగా దీవించబడ్డాడంట? ఆకాశపు మంచు, భూసారము, విస్తారమైన ధాన్యము, ద్రాక్షరసము, జనములు నీకు దాసులవుతారు, జనములు నీకు సాగిలు పడతారు, నీ బంధువు జనులకు నీవు ఏలికగా ఉంటావు, నీ తల్లిపుత్రులు నీకు సాగిలపడుదురు, నిన్ను శపించేవారు శపింపబడుదురు, నిన్ను దీవించేవారు దీవింపబడుదురు అని యాకోబుకి ఇస్సాకు దీవించినట్టుగా మనకు కనబడుతుంది. అయితే ఇదే ఆశీర్వాదాల కొరకు యాకోబు 76 సంవత్సరాలు తనకు వయసు వచ్చినప్పటికీ కూడా తండ్రిని విడవకుండా ఆ ఆశీర్వాదాల కొరకే కనిపెడుతూ చివరికి తన అన్నయ్యన యాషావుగా తండ్రి ముందుకు వెళ్ళి ఈ ఆశీర్వాదాలని పొందుకున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. అయితే పొందుకున్న ఆశీర్వాదాలను యాకోబు జీవితంలో ఆయన దక్కించుకున్నాడా లేదా అన్నది మనం ఆలోచించగలిగితే, యాకోబు మొట్టమొదటిగా తన తండ్రి దగ్గర నుండి వెళ్ళిపోయినప్పటికీ దేన్ని విడిచి వెళ్ళాడని మనకు అర్థమవుతుంది. ఇస్సాకు దగ్గర నుండి వెళ్ళిపోయినప్పుడు ఇస్సాకు దగ్గర ఏమున్నది వదిలి వెళ్ళిపోయాడు? విస్తారమైన ఆస్తిని వదిలిపెట్టుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడికి? యాకోబు సిరియా దేశానికి వెళ్ళిపోయాడు. సిరియా దేశానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ తండ్రి ఆస్తి ఎవరికి దక్కి ఉంటుంది? ఎందుకంటే వచ్చేస్తే ఇద్దామని అనుకుంటాడు, కానీ ఎన్నాళ్ళు రాలేదు. 21 సంవత్సరాలు సుమారు సిరియా దేశంలోనే యాకోబు ఉండిపోయినట్టుగా మనకు కనబడుతుంది. అయితే ఆస్తి ఎవరి పరం అయి ఉండొచ్చు? యాషావు పరము అవ్వచ్చు. ఇంతకీ ఎటువంటి ఆశీర్వాదాన్ని యాకోబు పొందుకున్నాడు? ఆ పొందుకున్న ఆశీర్వాదం తగ్గట్టు యాకోబు జీవితంలో జరుగుతుందా లేదా అన్నది విషయాన్ని చూడగలిగితే, యాకోబు మొట్టమొదటిగా ఈ ఆశీర్వాదం కొరకు దేన్ని వదులుకున్నాడు? ఇస్సాకు, తన తండ్రి అయిన ఇస్సాకు యావదాస్తిని వదులుకున్నాడు. ఓకేనా? వెళ్ళిన తర్వాత ఏ దేశంలో పరదేశిగా ఉన్నాడు? ఏ దేశంలో పరదేశిగా ఉన్నాడు? తన సొంత తండ్రి ఉన్న కనాను దేశాన్ని విడిచిపెట్టి సిరియా దేశానికి పరవాసిగా వెళ్ళాడు. ఆశీర్వాదంలో ఏం కనబడుతుంది? ఆశీర్వాదంలో తండ్రి దీవెనలో ఏం కనబడుతుంది? ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షరసము నీకు అనుగ్రహించును అన్న మాట కనబడుతుంది. కానీ యాకోబు జీవితంలో మాత్రం చూడగలిగితే తండ్రి ఆస్తిని విడిచిపెట్టిన వాడిగా కనబడుతున్నాడు. రెండోది, తన సొంత దేశంలో కాకుండా పరాయి దేశంలో పరవాసిగా ఉండడం అనేది మనకి కనబడుతుంది. ఇంతకీ ఆ పరదేశంలో ఎలాగ పాటుపడ్డాడు, ఎలాగ ఆస్తిని సమకూర్చుకున్నాడు అన్న విషయాన్ని చూడగలిగితే, ఆదికాండము 31వ అధ్యాయము 38వ వచనం నుండి ఆదికాండము 31వ అధ్యాయం 38వ వచనం నుండి మనం చూడగలిగితే, సిరియా దేశానికి వెళ్ళిన యాకోబు ఎలాగ ఆస్తిని సమకూర్చుకున్నాడు అన్నది విషయాన్ని చూడగలిగితే, ఈ 20 ఏండ్లు నేను నీ యొద్దనుంటిని, నీ గొర్రెలనైనను నీ మేకలనైనను ఈచుకొని పోలేదు, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు, దుష్ట మృగముల చేత చీల్చబడిన దానిని
నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకుంటుని. పగటి యందు దొంగిలింపబడిన దానినేమి, రాత్రి యందు దొంగిలింపబడిన దానినేమి నా యొద్ద పుచ్చుకుంటివి. నేనెలాగుంటిని, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని. నిద్ర నా కన్నులకు దూరమాయను. ఇది వరకు నీ ఇంట్లో 20 ఏండ్లు ఉంటుని, ఈ ఇద్దరు కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లను, నీ మంద నిమిత్తము 6 ఏండ్లు నీకు కొలువు చేసి తిని, అయినను నీవు నా జీతము 10 మార్లు మార్చితివి. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడే ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను ఒట్టి చేతులతోనే పంపివేసి యుందువు అన్న మాటని మాట్లాడుతున్నాడు. అంటే యాకోబు తనకంటూ ఆస్తిని సమకూర్చుకోవడానికి ఎన్ని పాటలు పడ్డాడు అన్నది అన్ని దేశంలో మనకు అక్కడ కనబడుతుంది. తన మామ ఇంటి దగ్గర ఆయన 20 ఏండ్లు కొలువు చేసి ఏం సంపాదించుకున్నాడు అని అంటే, ఎలా సంపాదించుకున్నాడు అంటే, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించి తిని. ఆశీర్వాదం ఏంటి? ఆశీర్వాదం ఏం పొందుకున్నాడు యాకోబు? ఆకాశ మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షరసము దేవుడు నీకు అనుగ్రహించును గాక. నీ భూమిని దేవుడు ఈ రకంగా ఆశీర్వదిస్తాడు. అది మంచును తీసుకుని, ఆకాశపు మంచును తీసుకొని భూసారము కలిగిందిగా విస్తారముగా అది అభివృద్ధి పొందుతుంది అని అంటే, ఇక్కడ అదే మంచులో ఎవరు కష్టపడ్డారని మనం చూడగలుగుతున్నాం? యాకోబు కష్టపడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఏముంది 40వ వచనం, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని, నిద్ర నా కన్నులకు దూరమాయను. ఇది వరకు నీ ఇంట్లో 20 ఏండ్లు ఉంటుని, ఈ ఇద్దరి కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లను, నీ మంద నిమిత్తము 6 ఏండ్లను నీ కొలువు చేసి తిని, ఆయనను నీవు నా జీతము 10 మార్లు మార్చితివి. అంటే జీతానికి పని చేసాడు అన్న విషయం మనకు ఇక్కడ అర్థమవుతుంది. తండ్రి అంటే యాకోబు ఎలా ఉండేవాడండి? తండ్రి అంటే యాకోబు ఎలా ఉండేవాడు? రాజకుమారుడిగా ఉన్నాడు, గుడారాలలో పెరిగాడు. ఆయనకంటూ కష్టం తెలీదు, గొర్రెలను మేపడం అనేది ఏంటో తెలీదు. కానీ అలాంటి వ్యక్తి ఈరోజు తనకంటూ తన కుటుంబము కొరకు ఆస్తి సమకూర్చుకోవడానికి ఎలా కష్టపడుతున్నాడు అన్నది ఆయన వివరించాడు. ఆ లాబాను ఎలాంటి వాడంట, ఎవరో దొంగలు దొంగిలించినది కూడా యాకోబు దగ్గర నుండి తీసుకునే తత్వం కలిగిన వాడు, అల్లుడని కనికరం చూపినవాడు కాదు. ఎలాంటి వాడంటే తిరిగి హాని తలపెట్టేంత గొప్ప క్రూరుడిగా లాబాను కనబడుతున్నాడు. అలాంటి లాబాను దగ్గర ఈయన నష్టము వేరే వాళ్ళ వల్ల కలిగిన ఆ నష్టాన్ని ఎవరు భరించారు? యాకోబు భరించిన వాడుగా మనకి కనబడుతున్నాడు. చివరికి 10 మార్లు నా జీతమును నువ్వు మార్చితివి. అంటే మోసముతో ఏం చేశాడంటే, యాకోబుకి ఇవ్వాల్సిన అసలు జీతాన్ని ఇవ్వకుండా మోసం చేస్తూ దాన్ని తగ్గించుకొని వచ్చాడు. ఇలాగా ఆయన కష్టపడినట్లుగా మనకి కనబడుతుంది. నిజంగా ఆశీర్వాదం అంటే మనం ఏమనుకుంటామండి? నిజమైన ఆశీర్వాదం అంటే మనం ఏమనుకుంటాం? తండ్రి దగ్గర ఎలాంటి స్థితి అయితే ఉందో అలాంటి స్థితి కలిగి ఉండడం మనం ఆశీర్వాదం అనుకుంటాం. మరి ఆశీర్వాదం కొరకు యాకోబు పాటుపడ్డాడు, ఆశీర్వాదాలను పొందుకున్నాడు. పొందుకున్న తర్వాత ఏంటి ఆయన పరిస్థితి ఇలాగున్నది? సొంత దేశంలో లేడు, తండ్రి ఆస్తి దూరమైంది, పరదేశిగా ఉన్నాడు, పరదేశంలో స్ట్రగుల్స్ పడుతున్నాడు, ఇది తన జీవనం కొరకు స్ట్రగుల్ పడుతున్నాడు. తిరిగి వస్తున్నప్పుడు కూడా ఏమైనా సుఖం ఉన్నదా అన్నది చూడగలిగితే, తన సొంత తండ్రి ఇంటికి తిరిగి కనానుకు యాకోబు వస్తున్నప్పుడు సుఖం ఉందా అని చూడగలిగితే భయం ఆయన్ని వెంటాడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. చూడండి, ఆదికాండం 32వ అధ్యాయం 6వ వచనము. ఆ దూతలు యాకోబు నద్దకు తిరిగి వచ్చి, మేము మీ సహోదరుడైన యాషావు నద్దకు వెళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొంటకు వచ్చినాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి. 400 మందితో వస్తున్నాడు అన్నది ఎందుకు వస్తున్నాడో రీజన్ తెలీదు. కానీ యాకోబు దగ్గర ఏమనుకున్నాడంటే, నేను నా అన్నని మోసం చేశాను అన్న ఫీలింగ్తో ఉన్నాడు గనక యాషావు ఏదైనా తలపెట్టచ్చు. ఎందుకంటే నేను బయలుదేరి వెళ్ళినప్పుడు యాషావు నా మీద పగబట్టాడు, నన్ను చంపాలని అనుకున్నాడు. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత వచ్చిన తర్వాత యాషావు అదే మనస్తత్వంతో వస్తున్నాడేమో అనుకొని, ఇగో ఆయన ఒంటరిగా కాకుండా ఎంతమందితో వస్తున్నాడు? 400 మందితో వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడో రీజన్ ఆయన తేలేదు, కానీ వస్తున్నాడని మాత్రము చెప్పాడు. ఇంతకీ ఎందుకు వస్తున్నాడు? యాకోబు ఏమనుకున్నాడంటే, ఇగో నన్ను చంపడానికే
వస్తున్నాడు అని అనుకున్నాడు. అందుకే ఏమైంది 6వ వచనములో ఆయన దూతలు యాకోబు నద్దకు తిరిగి వచ్చి మింగి నీ సహోదరుడైన యాషోవు నద్దకు వెళ్ళెత్తిమి అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచుడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి. అంటే మనకి చావు ఎదురవుతుందంటే భయపడి తొందరపడతాం లేదా? ఏం చేయాలని తొందరపడడం ఏంటి? నెక్స్ట్ కార్యాచరణ ఏంటి? కనుక ఏమున్నది అని చూడగలిగితే ఆశీర్వాదం పొందుకున్నవాడు ఏమీ లేదు, కష్టపడ్డాడు, ఎండకి ఎండాడు, వానకి మంచుకి తడిచాడు, చివరికి ఇప్పుడు తిరిగి సొంత దేశానికి వస్తున్నప్పుడు ఏమైనా ధైర్యంగా వస్తున్నాడంటే ప్రాణభీతితో వస్తున్నాడు. ఇంకొక సందర్భాన్ని కూడా మనం చూడగలిగితే 34వ అధ్యాయము ఆదికాండం 34వ అధ్యాయము 30వ వచనము. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీని చూచి మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కనానీయుల్లోనూ పెరిజీల్లోనూ అసహ్యునిగా చేసితిరి, నా జనసంఖ్య కొంచెమే. జనాలు ఉన్నారండి. ఆశీర్వాదంలో ఏముంది? ఇక్కడ ఆశీర్వాదంలో ఏముంది? జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలు పడుదురు, నీ బంధువులకు నీ ఏలికయ్యేందువు, నీ తల్లిపుత్రులకు సాగిదలు పడుదురు అన్న మాట ఉంది. కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ యాకోబు తన నోటితో అంటున్న మాట ఏంటంటే నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదకి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు, నేనును నా ఇంటి వారును నాశనమగుదుమని చెప్పాను. యాకోబు కుమారులకి ఒకటే చెల్లి ఉంది దీనా. ఆ చెల్లి విషయమే షిమ్యోను లేవీలు షెకెము వారిని మగవారినందరినీ చంపడం మనం చూస్తాం. అలా చంపినప్పుడు యాకోబు భయపడుతూ ఉంటున్న మాట ఏంటంటే ఈ దేశ నివాసులైన కనానీయులు పెరిజీళ్ళు అసహ్యునిగా చేసి తిరిగి నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదకి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు, నేనును నా ఇంటి వారును నాశనమగుదుమని చెప్పాను. అంటే భయము ఆయనను వెంటాడుతూ ఉన్నట్టుగా కనబడుతుంది. ఏమని? ఆయనకంటూ సపోర్ట్ సిస్టమ్ అంటూ ఏమీ లేదు. పరదేశిగా ఉన్నాడు, చాలా స్ట్రగుల్స్ తోటి ఆస్తిని సమకూర్చుకున్నాడు, తిరిగి వస్తున్నాడు అని అంటే భయముతో తిరిగి వస్తున్నాడు. తన సొంత దేశంలోనే, తన తండ్రి దేశంలోనే ఎలా ఉంటున్నాడు? బిక్కు అంటుకుంటూ ఉంటున్నాడు. ఇదే ఆశీర్వాదం? దీని ఆశీర్వాదం అంటారా? దీని కొరకైనా తండ్రి దగ్గర 76 ఏళ్ళు వేచి ఉన్నది? దీనికోసమేనా యాకోబు యాషావుగా తన తండ్రి దగ్గరకు వెళ్ళింది అని ఆలోచిస్తే ఎందుకు వెళ్ళాడు? ఏ ఆశీర్వాదాన్ని యాకోబు పొందుకోవడానికి ప్రయత్నం చేశాడు అన్నది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇదే ఆశీర్వాదం కొరకు యాకోబు ఏమంటున్నాడు చూడగలిగితే 32వ అధ్యాయం 10వ వచనం. 32వ అధ్యాయం 10వ వచనం. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్తమైన సత్యమునకును అపాత్రుడును. ఈ ఆశీర్వాదాలక యాకోబు తను అపాత్రుడిగా ఎంచుకుంటుంది. ఏముందండి ఈ ఆశీర్వాదాలు? ఏముంది? మనకు కనబడుతున్నట్లుగా చదువుతున్న దాన్ని బట్టి మన అర్థమైన దాన్ని బట్టి ఏ ఆశీర్వాదాలకు నేను అపాత్రుడును అని అంటున్నాడు? ఏ ఆశీర్వాదాలకు? సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకు అపాత్రుడను, నేను అపాత్రుడను. ఈ ఆశీర్వాదాలకు నేను అపాత్రుడను అని ఎంచుకున్నాడు. అసలు మన దృష్టిలో ఆశీర్వాదాలుగానే కనబడట్లేదు. అలాంటి ఆశీర్వాదాల కొరకు యాకోబు నేను అపాత్రుడును అంటున్నాడంటే ఆయనకి ఏమర్థమైంది? చదువుతున్న మనకు ఏం అర్థమవుతుంది? ఏ ఆశీర్వాదాల కొరకు ఆయన తండ్రిని విడివక యాషావు ప్లేస్లో ఆయన వెళ్ళి ఆశీర్వాదాలు పొందుకున్నాడు? మనం చదువుతున్నప్పుడు మనకేం అర్థమవుతుంది? మన కళ్ళకి ఏం కనబడుతుంది? మనకి దీనికోసం అపాత్రుడిగా ఎంచుకోవడం ఏంటి అని అనిపిస్తుంది. కానీ ఆయనకేమనిపిస్తుంది? నేను ఈ ఆశీర్వాదాలు పొందుకోవడానికి అపాత్రుడును అని అంటే ఎంతో వాల్యూ ఉన్నట్టుగా అనిపిస్తుంది యాకోబుకి. మనకేమనిపిస్తుంది? వాల్యూ లేనట్టుగా అనిపిస్తుంది. కానీ ఆయనకేమనిపిస్తుంది? వీటిలో ఎంతో వాల్యూ ఉంది, కానీ అది పొందుకోవడానికి నేను అపాత్రుడును. ఇంతకీ ఏం పొందుకున్నాడు యాకోబు? యాకోబు ఏం పొందుకున్నాడని చూడగలిగితే ఆదికాండము 41వ అధ్యాయం 57వ వచనము. ఆదికాండము 41వ అధ్యాయం 57వ వచనము. మరియు
ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపునొద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి. ఇప్పుడు ప్రపంచం అంతా కరువు ఏర్పడింది. ప్రపంచం అంతా కరువు ఏర్పడింది. ఎవరి దగ్గర ధాన్యం ఉన్నదని చూడగలిగితే ఐగుప్తులో ధాన్యం ఉంది. ఆ ధాన్యాన్ని సమకూరుస్తున్నది ఎవరు? యోసేపు. ఎవరు కుమారుడు? ఇజ్రాయేలు కుమారుడు. ఎప్పుడు అమ్మబడ్డాడు. అమ్మబడిన వాడు ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. ఈరోజు అక్కడ అధిపతిగా ఉన్నాడు. ధాన్యాన్ని సమకూర్చేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు కరువు ఎక్కడ వచ్చింది చూడగలిగితే ప్రపంచం అంతటా కరువు ఉంది. యాకోబు దగ్గర కూడా ఏముంది? 42వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. ధాన్యము ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు మీరేలా ఒకరి ముఖము ఒకరు చూచుకొనుచున్నారని తన కుమారులతో అనెను. మరియు అతడు చూడుడి, ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటిని, మనం చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడ నుండి ధాన్యము కొనుక్కొని రండని చెప్పగా, యాకోబు ఉన్న ఆ దేశంలో ఏమున్నదండి? కరువు. ఆశీర్వాదంలో ఏమున్నది? భూసారము, విస్తారమైన ఆకాశపు మంచు, ధాన్యము, ద్రాక్షరసము అన్నీ ఉన్నాయి. కానీ అదే యాకోబు ప్రస్తుత పరిస్థితిని మనం చూడగలిగితే ఆయన ఉన్న దేశంలోనే ఏమున్నది? కరువు ఉన్నది. ఈ కరువు కోసం ఎవరిని ఆశ్రయిస్తున్నాడు? ఒకరిని ఆశ్రయించేవాడుగా యాకోబు మనకిక్కడ కనబడుతున్నాడు. చూడండి, అన్ని తారుమారుగా ఉన్నాయి. ఆశీర్వాదం చూస్తే గొప్పగా ఉంది, కానీ యాకోబు జీవితంలో అదే ఆశీర్వాదాలను మన దృష్టిలో చూసినప్పుడు అది ఎలాగున్నది? తారుమారుగా ఉన్నట్టుగా కనబడుతుంది. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయము 5వ వచనం. నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు, అంటే సిరియా దేశస్థుడు. ఎక్కడి నుండి వచ్చాడు? ఒక స్థిరమైన ఐడెంటిటీ యాకోబుకి లేదు. ఇంతకీ సిరియా దేశస్థుడా, కనాను దేశస్థుడా? ఆలోచించండి. అటు ఈ దేశానికి చెందలేదు, అటు ఆ దేశానికి చెందలేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఐగుప్తుకి వెళ్ళిపోతున్నాడు. నా తండ్రి నశించుచున్నా అని ఎందుకన్నాడంటే కరువు భారం వలన నశించే పరిస్థితికి వెళ్ళిపోయాడు కనుక ఆయన ఎక్కడి నుండి వచ్చాడు? ఐడెంటిటీ చెప్తాడు. సిరియా దేశం నుండి వచ్చాడు, కనాను దేశంలో ఉన్నాడు. కనాను దేశంలో కరువు భారముగా ఉన్నది గనక నా తండ్రి సిరియా దేశస్థుడు, నశించుచున్న వాడు, ఆహారం లేక నశించిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడనంది? ఐగుప్తునకు వెళ్ళెను. యాకోబు పరిస్థితి చూడగలిగితే మొత్తం తారుమారులా కనబడుతుంది. అంతేనండి. ఇప్పుడు దీవెనలు అందుకున్నాడు యాకోబు, దీవెనలు అందుకున్నాడు తండ్రి దగ్గర అని చూసినప్పుడు యాషావుని చూద్దాం. యాషావు కూడా తండ్రి దగ్గర దీవెనలు అందుకున్నాడు. యాషావు కూడా తండ్రి దగ్గర దీవెనలు అనుకున్నాడు. 27వ అధ్యాయం, ఆదికాండం 27వ అధ్యాయము 38వ వచనం నుండి. యాషావు, నా తండ్రి, నీ యొద్ద ఒక్క దీవెనే ఉన్నదా? నా తండ్రి నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి ఏషావు ఎలుగెత్తి ఏడవగా తండ్రి అయిన ఇస్సాకు ఎంతగా బ్రతిమాడుతున్నాడంటే అక్కడ 2 సార్లు ఒక మాట ప్రయోగించబడింది, నన్ను కూడా దీవించమని. అంటే ఏడుపుతో, బాధతో, ఒక్కటి కూడా లేదు నీ దగ్గర తండ్రి, నన్ను కూడా దీవించు తండ్రి అని ఆశ్రయంటే అక్కడ భావోద్వేగాన్ని అర్థం చేసుకోవాలి. ఎలాగ తండ్రిని తాపత్రయపడుతున్నాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక్క దీవెన కూడా లేదా? తండ్రి నన్ను కూడా దీవించు అని అడిగినప్పుడు తండ్రిని ఇస్సాకు ఏమంటున్నాడు? నీ నివాసము భూసారము లేకయు పైనుండి పొడు ఆకాశము మంచు లేకయు నుండును. నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడు వగుదువు, నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతడి కాడి విరిచివేయుదువు అని అతనికి ఉత్తరమిచ్చెను. యాకోబు దగ్గర అన్ని భూసారం ఉంది, ద్రాక్షరసం ఉంది, ధాన్యం ఉంది, జనులు సాగిలి పడతారు, నువ్వు జనులు ఏరికగా ఉన్నావు, నువ్వు దీవించేవారు దీవింపబడతారు, చెప్పించేవారు చెప్పింపబడతారు అన్న మాట మాట్లాడు. కానీ యాషావు దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నాడు? భూసారం ఉండదు అన్నాడు, ఆకాశపు మంచు ఉండదు అన్నాడు, నువ్వు కత్తితో బ్రతుకుదు అన్నాడు, నీ సహోదరునికి దాసుడు వగుదు అన్నాడు, నీవు తిరుగులాడుచుండుచు నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయదు అని అతనికి
ఉత్తరం ఇచ్చను. యాషవు దగ్గర ఆశీర్వాదాలు ఏమి లేవు కదండి. మనం అనుకుంటున్న ఆశీర్వాదాలు అక్కడేమీ కనబడట్లేదు కదా. కానీ యాషావు బ్రతుకుని మనం చూడగలిగితే ఎలా ఉన్నది, ఎంత తారుమారుగా కనబడుతుందో ఒకసారి చూడగలిగితే, ఆస్తి, తండ్రి ఆస్తి ఎవరికి దక్కింది? యాషావుకి దక్కింది కదా. చూడండి, ఆది కాండము 36వ అధ్యాయము 6వ వచనము. ఆది కాండము 36వ అధ్యాయం 6వ వచనం. యాషావు తన భార్యను, తన కుమారులను, తన కుమార్తెలను, తన ఇంటి వారిని అందరినీ, తన మందలను, తన సమస్త పశువులను తాను కనాను దేశంలో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని తన తమ్ముడైన యాకోబు ఎదుటి నుండి మరి ఒక దేశమునకు వెళ్ళిపోయాను. మరి ఒక దేశమునకు వెళ్ళిపోయాను. ఇది అండర్లైన్ చేసుకోండి. మరి ఒక దేశమునకు వెళ్ళిపోయాను. ఎంత ఆస్తి ఉందండి యాషావు దగ్గర? విస్తారమైన ఆస్తి ఉన్నట్టుగా కనబడుతుంది. తన కుమారులు, తన కుమార్తెలు, తన ఇంటి వారందరినీ, తన మందను, తన సమస్త పశువులు, తాను కనాను దేశంలో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకుని తన తమ్ముడైన యాకోబు ఎదుట నుండి మరి ఒక దేశంకు వెళ్ళిపోయాను. అంటే ఇప్పుడు యాషావు దగ్గర ఏమున్నది? గొప్ప ఆస్తి ఉంది. తండ్రి ఆస్తి కూడా, నన్ను అడిగితే తండ్రి ఆస్తిని యాకోబు విడిచి వెళ్ళిపోవడంతో ఆ తండ్రి ఆస్తికి కర్త కూడా యాషావు అయినట్టుగా మనకి అర్థమవుతుంది. కనుక ఆస్తిపరుడిగా ఇక్కడ మనకు కనబడుతున్నాడు. అలాగే 33వ అధ్యాయం 9వ వచనం చూడగలిగితే, ఆది కాండము 33వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు ఏశావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకొనమని చెప్పాను. యాకోబు గిఫ్ట్ ఇచ్చాడు, కానుక ఇచ్చాడు యాషావుకి. అయితే దాన్ని చూసి ఇది ఎందుకు, ఇది నాకు పంపించావు అన్నప్పుడు, నీకోసమే ప్రభువా అని అన్నప్పుడు యాషావు అంటున్నాడు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది. అంటే ఒకళ్ళు గిఫ్ట్ ఇస్తున్నారు, కానుకగా పుచ్చుకోవాలని ఆశపడతారు ఎవరైనా లేనప్పుడు. కానీ యాషావు వద్దని అంటున్నాడంటే ఎంత ఉండకపోతే వద్దని అంటాడు ఆలోచించండి. ఇది నా దృష్టికి ఏమాత్రం ఉన్నట్టుగా ఉంది. నాకు కావలసినంత ఉన్నది, నీవే ఉంచుకొనమని చెప్పాను. ఇప్పుడు యాషావు దగ్గర ఏమున్నదని అర్థమవుతుంది? విస్తారమైన ఆస్తి ఉన్నదన్నట్లుగా మనకి కనబడుతుంది. ఇంతకీ యాషావు దగ్గర మరొకటి కూడా ఉంది, ఇంకా యాకోబు దగ్గర లేదు. అది యాషావు దగ్గర ఏమున్నదో చూడగలిగితే 32వ అధ్యాయము 3-4 వచనాలు. యాకోబు ఏదోము దేశమున అనగా షేయీరు దేశముననున్న తన సహోదరుడైన ఏశావు నద్దకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభువైన ఏశావుతో ఎంతవరకు నేను లాభాల వద్ద నివసించి ఉంటుని, నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసదాసీలు కలరు. నీ కటాక్షం నా యందు కలుగునట్లుగా నా ప్రభువునికి ఇది చేయ పంపితునని నీ సేవకుడిని యాకోబు అనని చెప్పుడని వారికి ఆజ్ఞాపించను. ఎక్కడికి పంపిస్తున్నాడు? యాకోబు దూతలను ఇచ్చి యాషావు దగ్గరికి. ఏ దేశానికి? యాషావు ఎక్కడ ఉండాలి? కనాను దేశంలో ఉండాలి. కానీ ఎక్కడికి వెళ్తున్నాడంట? అన్న ఎక్కడున్నాడు? షేయీరు దేశముననున్న తన సహోదరుడిన యాషావు నద్దకు దూతలను పంపి. అంటే యాషావుకి తనకంటూ ఏముంది? ఒక దేశం ఉన్నట్టుగా కనబడుతుంది. ఇంతకీ యాకోబుకి ఏమైనా ఉందా దేశం? సిరియా దేశం లేదు, కనాను దేశం లేదు, ఐగుప్తుల పరదేశిగా వెళ్ళాడు. కానీ యాషావుని చూడగలిగితే దీవెననే నొందుకొనని వాడికి ఇప్పుడు ఏముంది? ఆస్తి ఉంది, దేశం ఉంది. ఎలాంటి దేశం అని చూడగలిగితే ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 4వ వచనం. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 4వ వచనం. షేయీరులో కాపురమున్న యాషావు సంతానమైన నీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్ళబోచున్నారు. వారు మీకు భయపడుదురు, మీరు మిక్కిలి జాగ్రత్తగా
ఉండుడి, వారితో కలహపడవద్దు. ఏలైనగా యాషావుకు స్వాస్యముగా శేయీరు మన్యమును నేనిచ్చి ఉన్నాను. ఏంటి, దేవుడిచ్చాడా? యాకోబుకు కదా ఇచ్చాడు. కానీ ఇక్కడ యాషావుకి దేవుడు ఏమంటున్నాడు? నేను ఇచ్చాను అని అంటున్నాడు. పొలిమేరలను దాటి వెళ్ళిపోవచ్చున్నారు, వారు మీకు భయపడుదురు, మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండి వారితో కలహపడవద్దు. ఏలైనగా యాషావుకు స్వాస్యముగా శేయీరు మన్యమునిచ్చి ఉన్నాను గనక వారి భూమిలోనిది ఒక్క అడుగైనను మీకు ఈయను. 4వ వచనం, అలాగే 12వ వచనం. పూర్వకాలమున హోరీయులు శేయీరులో నివసించిరి. ఇజ్రాయేలీలు యెహోవా తమకిచ్చిన స్వాస్థ్యమైన దేశంలో చేసినట్లు యాషావు సంతానపు వారు హోరీల దేశమును స్వాధీనపరుచుకొని తమ ఎదుటి నుండి వారిని నశింపజేసి వారి దేశంలో నివసించిరి. అంటే యాషావు ఎలా కూడా ఉన్నాడు? రాజుగా కూడా ఉన్నాడు, యుద్ధము చేసేవాడుగా ఉన్నాడు, ఒక దేశాన్నే స్వతంత్రించుకున్నవాడుగా మనకి ఇక్కడ కనబడుతున్నాడు. 22వ వచనం. అట్లు ఆయన శేయీరులో నివసించి యాషావు సంతానము కొరకు చేసెను. ఎట్లనగా ఆయన వారి ఎదుటి నుండి హోరీలను నశింపజేసెను గనుక వారు హోరీల దేశంలో స్వాధీనపరుచుకొని నేటి వరకు వారి చోట నివసించుచున్నారు. ఒక దేశాన్ని స్వాధీనపరుచుకున్నాడు యాషావు, ఒక దేశాన్ని. కానీ యాకోబు ఏమైనా స్వతంత్రించుకున్నాడా? మరి ఆశీర్వాదాలు ఎవరికి ఇచ్చాడు దేవుడు? తండ్రి ద్వారా యాకోబుకి ఇచ్చాడు. యాషావు దీవింపబడిన వాడిగానే ఉన్నాడు, కానీ దీవింపబడిన వాడి దగ్గర ఏమున్నది? ఆస్తి ఉంది, ఒక దేశం ఉంది. ఇంకా చూడండి, ఒక దేశం ఉంది, ఇంకా ఏమున్నాడు? మొదటి దినవృత్తాంతములు 1వ అధ్యాయము 43వ వచనం. ఏ రాజును ఇజ్రాయేలు ఏలక మునుపు ఏదోము దేశమందు ఏలిన రాజులు వీరు. ఏంటి, రాజ్యాధికారం ఇంకా ఇజ్రాయేల్లో రాలేదంట, కానీ అప్పటికే రాజులు ఏలడం ప్రారంభించారు. ఎక్కడ? ఏదోము దేశంలో. ఆల్రెడీ శేయీరుని స్వతంత్రించుకున్నాడు హోరీల దగ్గర నుండి, ఒక దేశాన్ని స్వతంత్రించుకున్నాడు, ఏలికగా ఉన్నాడు. అలాగే మనుషులను కూడా సంపాదించుకున్నాడు యాషావు అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. 32వ అధ్యాయం ఆదికాండము 32వ అధ్యాయం 6వ వచనము. ఆదికాండం 32వ అధ్యాయం 6వ వచనము. ఆ దూతలు యాకోబునద్దుకు తిరిగి వచ్చి నీ సహోదరుడైన యాషావునద్దుకు వెళ్ళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడని చెప్పగా. యాకోబు దగ్గర ఎంతమంది ఉన్నారా? యాకోబు దగ్గర తన కుటుంబం దొత్తి ఎవరు లేరు, కానీ యాషావు ఎంతమందిని సంపాదించుకున్నాడు? 400 మందిని వెంటేసుకొని వచ్చాడు. ఆయన ఎలాంటి వారు 400 మంది అని చూడగలిగితే 33వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు యాషావు నీకు ఇష్టమైన ఎడల నా యొద్దనున్న ఈ జనులలో కొందరిని నీ యొద్ద విడిచిపెట్టేదునని చెప్పగా అతడు అది ఎలా, నా ప్రభువు కటాక్షము నా మీద నుండనిమ్మనను. ఆ దినమున యాషావు తన త్రోవను శేయీరునకు తిరిగిపోయాను, తన దేశానికి వెళ్ళిపోయాడు. తన దగ్గర ఉన్న ఆ 400 మందిని ఎలా వాడుకుంటున్నాడంటే, ఈయనే ఆ 400 మందికి ఏలికగా ఉన్నట్టుగా, ఇదిగో నీకు అవసరమైతే ఈ మనుష్యులను నువ్వు వాడుకో అని యాకోబుకి ఇస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. అంతేనా? నీకు ఇష్టమైనడల్లా నా యొద్దనున్న ఈ జనుల్లో కొందరిని నీ యొద్ద విడిచిపెట్టదునని చెప్పగా, నీ హెల్ప్ కోసం కొంతమందిని విడిచిపెడతాను అని అన్నప్పుడు అంటున్నాడంటే, ఆ 400 మంది ఎలా ఉన్నారు యాషావు దగ్గర? ఆయనే మనుషులకు ఏలికగా ఉన్నట్టుగా కనబడుతున్నాడు కదా. ఆలోచించండి, ఒక దేశం ఉంది, ఆ దేశంలో జనులకు ఏలికగా ఉన్నాడు, యుద్ధాన్ని జరిగించి ఒక దేశాన్ని స్వతంత్రించుకున్నాడు, గొప్ప ఆస్తిమంతుడు. కానీ యాకోబు దగ్గర చూస్తే ఏమీ లేనివాడుగా, కేవలం చేతికర్రతో వెళ్ళినవాడు, రెండు గుంపులుగా ఒక కుటుంబాన్ని కలిగిన వాడుగా తిరిగి వస్తున్నాడు. సొంత దేశం అంటూ లేదు. అదే దేశంలో కరువు ఏర్పడి చివరికి ఎక్కడికి వెళ్ళిపోయాడు యాకోబు? ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు శేయీరు పిల్లలు వస్తున్నప్పుడు శేయీరు దేశం, ఏదోము దేశం ఉందా లేదా? కరువు చచ్చిపోయారా? మరి కరువు ప్రపంచమంతా వచ్చినప్పుడు శేయీరు వాళ్ళు ఎలా బ్రతికారు?
యాకోబు అయితే యాకోబు కుటుంబం అయితే యోసేపును ఆశ్రయించేసింది. మరి శేయీరోళ్ళు ఎవరిని ఆశ్రయించారు అంటే శేయీరోళ్ళు ఏమిచ్చారు? తమ దగ్గర ఉన్న వాటన్నింటినీ ఇచ్చి ఆహారము కొనుక్కొని వారు మనుగడ సాగించారన్న విషయము మనకు అర్థమవుతుంది. ఎందుకంటే తర్వాత కాలంలో కూడా ఏమున్నది? ఏదోము దేశం అనేది ఉన్నది అని అంటే వాళ్ళకంటూ సమకూడినంత ఉన్నదా లేదా? ఆహారం ఉందా? కరువు వచ్చినా బ్రతకగలిగే స్థితి వారి దగ్గర ఉంది. కానీ ఎవరి దగ్గర లేదు? యాకోబు దగ్గర లేదు. చూడండి, మొత్తం తారుమారుగా కనబడుతుంది కదా. దేనికోసమైతే పోరాడాడు యాకోబు, దాన్ని పొందుకున్నప్పటికీ కూడా యాకోబు జీవితంలో మనకి అది కనబడట్లేదు. కానీ పొందుకున్న యాషావు దగ్గర మాత్రం అది కనబడుతుంది. మరలా ఈ మాత్రం దానికి యాకోబు ఏమంటున్నాడు? నేను నీ ఆశీర్వాదాలకి అపాత్రుడను. ఏ ఆశీర్వాదాలకి అపాత్రుడను? ఆయనకేం కనబడుతుంది, మనకేం కనబడుతుంది? ఇంకా ఆశీర్వాదంలో కొన్ని ఘట్టాలను మనం చూడగలిగితే ఆదికాండం 32వ అధ్యాయం 3-4 వచనాలు. ఆదికాండం 32వ అధ్యాయం 3-4 వచనాలు. యాకోబు ఎదోము దేశమున అనగా శేయీరు దేశంలో ఉన్న సహోదరుడైన యాషావు నద్దకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభువైన యాషావుతో. యాకోబు ఏ ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు? నువ్వే ఏలికగా ఉంటావు, నీ తల్లి పుత్రులకు కూడా నువ్వు ఏలికగా ఉంటావు అని అంటే వాళ్ళు ఈయనకి దాసులు అవ్వాలి, ప్రభు అని పిలాలి. కానీ యాకోబు ఎవరిని ప్రభు అని పిలుస్తున్నాడు? మీరు నా ప్రభువైన యాషావుతో. అంతా రివర్స్గా కనబడుతుంది కదండి. తర్వాత మరొక వచనాన్ని చూడగలిగితే 33-3-4 వచనాలు. తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు నేలను సాగిల పడెను. యాకోబు యాషావుని ఎదుర్కొనబోతున్నప్పుడు చేసిన పనులివి. భయముతో ఏం చేస్తున్నాడు? సాగిలి పడుతున్నాడు. తన అన్నను ఎదుర్కొనడానికి వెళుతున్నప్పుడు 7 మార్లు సాగిల పడ్డాడు. ఎవరికి సాగిలి పడాలి? దీవెనను బట్టి చూస్తే యాషావు యాకోబుకి సాగిలి పడాలి. కానీ యాషావుకి ప్రభువు అని అంటున్నాడు యాకోబు, ఆయనకి సాగిలి పడుతున్నాడు. ఇంతకీ ఎలా చూసాడట? 8వ వచనం చూడండి. 8వ వచనము 33:8. ఏషావు నాకు ఎదురుగా వచ్చిన గుంపంత ఎందుకని అడుగుగా అతడు నా ప్రభువు కటాక్షం. ఎవరు కటాక్షించాలట? దీవెనలను చూస్తే యాకోబు అందరినీ కటాక్షించేవాడిగా ఉన్నాడు. కానీ ఇక్కడ రివర్స్లో ఏం కనబడుతుందనంటే యాషావుని యాకోబు బ్రతిమాలుడుతూ నీ కటాక్షం నా మీద ఉండాలి అన్నమాట మాట్లాడుతున్నాడు. చూడండి, నా ప్రభువు కటాక్షం నా మీద వచ్చుటకే అని చెప్పాను. 10వ వచనం. అప్పుడు యాకోబు అట్లు కాదు, ఈ కానుక పుచ్చుకొనుము, దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచి తిని, నీ కటాక్షము నా మీద వచ్చినది కదా. ఎవరు ప్రభు అంటున్నాడు? ఎవరిని ప్రాధేయపడుతున్నారు? ఎవరిని చూసి ఇగో నేను దేవుణ్ణి చూసినట్టుగానే ఉన్నాను అంటున్నాడు? అన్నయ్యని యాషావుని చూసి ప్రభు అంటున్నాడు, సాగిలి పడుతున్నాడు, దేవుడు అని అంటున్నాడు, నీ కటాక్షం నా మీద ఉంది అని అంటున్నాడు. పొందుకున్న ఆశీర్వాదాలు ఏంటి? ఇక్కడ యాకోబు చేస్తున్న పనులేంటి? ఆలోచించండి. ఇదంతా మనకి ఎలా ఉన్నదంటే మనం ఒక కళ్ళతో చూస్తున్నాము, యాకోబు ఒక దృష్టికోణంతో చూస్తున్నాడు. మనం ఒక దృష్టికోణంతో చూస్తున్నాము, యాకోబు ఒక దృష్టికోణంతో చూస్తున్నాడు. అందుకే ఈరోజు ఆశీర్వాదాలు అనగానే ఏదో అనుకుంటారు. ఆశీర్వాదాలు అనుకుంటే యాకోబు ఎక్కడ ఉండిపోవాలి? ఇస్సాకు దగ్గర ఉండిపోవాలి కదా. ఎందుకంటే విస్తారమైన ఆస్తి, అబ్రహాము ఆస్తి ఆయనకి కలిగింది, దేవుడు కూడా ఇస్సాకును ఆశీర్వదించాడు, ఆస్తి కలిగింది. 2 ఆస్తికి కర్తగా యాకోబు అక్కడే ఉండిపోవాల్సింది కదా. కానీ ఆస్తినంతా విడిచిపెట్టి ఆశీర్వాదాలు పొందుకొని సిరియా దేశంలో పరదేశిగా ఉన్నాడు. మరలా తన తండ్రి దేశానికి వచ్చాడు, అక్కడ పరదేశిగా ఉన్నాడు. మరలా ఐగుప్తుకి వెళ్ళాడు, అక్కడ పరదేశిగా ఉన్నాడు. ఏం సంపాదించుకున్నాడు? కరువు ఉన్న దేశంలోనే కరువు వచ్చింది, మరలా ఇంకొక దేశాన్ని ఆశ్రయించే పరిస్థితి వెళ్ళినట్టుగా కనబడుతుంది. పోనీ ఎవరైనా జనులు ఉన్నారా ఈయనకు తోడుగానంటే ఏ జనులు లేరు. ఇంకా ఉన్న ప్రదేశంలో ఈయన బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్న పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. కానీ యాషావును అదే స్థితిలో యాషావును చూసినప్పుడు ఎలా ఉన్నాడు? ఒక రాజుగా ఉన్నాడు, యుద్ధాన్ని జరిగిస్తున్నవాడుగా ఉన్నాడు, మనుషులను లోబరుచుకున్నవాడుగా ఉన్నాడు.
దేశము సొంతంగా బ్రతికే పరిస్థితుల్లో తీసుకుని వెళ్తున్నవాడు ఉన్నాడు, ఆస్తిపరుడిగా ఉన్నాడు, ఎన్నున్నాయి. ఈ కంపారిజన్ చూస్తున్నప్పుడు యాకోబు నేను అపాత్రుడునని ఏ ఆశీర్వాదాల కొరకు అపాత్రుడని అంటున్నాడు? ఇప్పుడు దాని మీదకి మనం వెళ్ళాలి. ఆయన దృష్టిలో ఏం చూస్తున్నాడు? ఆయన యాకోబు దృష్టిలో ఏముంది? ఏం చూసి నేను అపాత్రుడుని అంటున్నాడు? మనకైతే నీ మాత్రం దానికి నువ్వు అపాత్రుడిగా ఎంచుకోవడం ఎందుకు అని మనకు అనిపిస్తుంది కదా. ఏ ఆశీర్వాదాలు పొందుకున్నట్టుగా యాకోబు జీవితంలో ఏం కనబడినప్పుడు నువ్వు అపాత్రుడిగా నిన్ను ఎంచుకోవడం ఎందుకు అని మనకు అనిపిస్తుంది. కానీ యాకోబు అంటున్నాడు నేను అపాత్రుడని. ఇందుకే ఏంటి ఆశీర్వాదాలు? ఈ ఆశీర్వాదాలు తండ్రి దగ్గర నుండి ఎలా పొందుకున్నాడు అన్న విషయాన్ని చూడగలిగితే 27వ అధ్యాయము, ఆదికాండము 27వ అధ్యాయము 7వ వచనం చూడండి. అప్పుడు రిబ్కా తన కుమారుడికి యాకోబును చూసి, ఇదిగో నీ తండ్రిని అన్నైన ఏశావుతో మృతి బంధకు కొరకు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసం తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచమని చెప్పగా వింటిని. 7వ వచనం బాగా అర్థం చేసుకోగలిగితే ఇస్సాకు కొడుకును దీవించాలని అనుకుంటున్నాడు. దీవించాలనుకుంటున్నప్పుడు ఏం తెమ్మంటున్నాడు? మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజనమును సిద్ధపరచమని చెప్పగా వింటిని. ఆశీర్వాదానికి ఈ ఆహారానికి ఏంటి సంబంధం? ఆయన దీవించడానికి ఆహారానికి ఏంటి సంబంధం? సంబంధం కనబడదు, కానీ సంబంధము ఉంది. ఇస్సాకు బాగా ఇష్టపడేది ఏంటంటే వేట మాంసం. ఇస్సాకు బాగా ఇష్టపడేది వేట మాంసం. ఇప్పుడు కొడుకు ఏమని చెప్తున్నాడంటే నేను తిని యెహోవా సన్నిధిని నేను ఆశీర్వదించినట్లు నా కొరకు వేట మాంసమును తెచ్చి నాకు రుచిగల భోజనములను సిద్ధపరచు. రుచిగా ఉండాలి. ఇవి ఎలా ఉండాలి? చాలా టేస్ట్గా ఉండాలి. యాష ఎప్పుడు అలాగే వండుతాడు. ఈసారి కూడా తీసుకొని రమ్మన్నాడు. రుచిగల భోజనం ఎదుటి తీసుకొని వస్తే నేను తిని నిన్ను ఆశీర్వదిస్తాను. తినడానికి ఆశీర్వదించడానికి ఏంటి కనెక్షన్ ఉంది? తిన్న తర్వాత ఏం జరుగుతుంది? ఇష్టమైనది రుచిగల భోజనములు తిన్న తర్వాత ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది అన్నది ఇక్కడ మనకు అర్థం కాదు. కానీ ముందుకు వెళ్తే 2 రాజుల గ్రంథము 3వ అధ్యాయము సిమిలర్ సందర్భాలను మనం చూద్దాం. 2 రాజుల గ్రంథము 3వ అధ్యాయము 15-16 వచనాలు చూడండి. ఎందుకు వీణ వాయించే వారిని తీసుకొని రమ్మన్నాడు? పైన ఏం జరిగిందంటే ఇజ్రాయెల్ రాజుని చూడగానే ఎలీషాకి కోపం వచ్చింది. ఇజ్రాయెల్ రాజుని ఎలీషా చూడగానే ఎలీషాకి కోపం వచ్చింది. ఇదిగో నిన్ను బట్టి నేను రాలేదు, యెహోషాపాతును బట్టి నేను వచ్చాను తప్పితే, యోధారాజుని బట్టి నేను వచ్చాను తప్పితే నీ ముఖం చూడడం కూడా నాకు ఇష్టం లేదు అని అంత కోపము ఎలీషాకి వచ్చేసింది. అయితే ఇప్పుడు ఎలీషాని ఎందుకు వీళ్ళు పిలిపించుకున్నారు అని అంటే దేవుడి వద్ద విచారణ చేయడానికి. ఈ దేశాన్ని మేము గెలవగలుగుతామా లేదా, గెలవాలంటే ఏం చేయాలి, దీన్ని యెహోవా యొద్ద విచారణ చేయడానికి యెహోవా ప్రవక్త కోసం మేము వెతుకుతున్నప్పుడు ఇదిగో ఎలీషా నువ్వు మాకు కనబడ్డావు. ఇప్పుడు నువ్వు యెహోవా యొద్ద విచారణ చేసి మాకు వ్యూహం తెలియజేయి, ఆ దేశాన్ని ఎలా గెలవాలో ఆ వ్యూహాన్ని మాకు తెలియజేయి అన్నప్పుడు ఇప్పుడు కోపం మీద ఉన్నాడు కనుక దేవుడితో కనెక్షన్ ఉండదు. కోపంతో ఉన్నాడు కనుక దేవునితో కనెక్షన్ ఉండదు. ఇప్పుడు ఏ ఆలోచన చెప్పాలన్నా దేవుడితో కనెక్షన్ లేనప్పుడు ఏం చెప్తాడు కనుక ఇప్పుడు నన్ను శాంతపరచడానికి, నన్ను శాంతింపజేయడానికి ఒక మ్యూజిషియన్ని పిలండి. ఆలోచించండి. నెక్స్ట్ ఒక తీసుకొని వస్తారు ఒక ఆయన్ని. వచ్చాను. చూడండి ఇక్కడ ఏముంది? వీణ వాయించగానే ఈయన మైండ్ శాంతించింది, దేవుడితో కనెక్షన్ ఏర్పడింది. వెంటనే ఎవరు వచ్చారు? దేవుని హస్తం అంటే దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చింది. ఇదే సౌలు దావీదు దగ్గర కూడా ఇదే జరుగుతుంది. సౌలు దురాత్మ పట్టినప్పుడు దాన్ని విడిపించడానికి దావీదు చక్కటి కీర్తన విత్ మ్యూజిక్ అందించడంతో ఆ దురాత్మ సౌలుని విడిచి వెళ్ళిపోయే పరిస్థితి మనకు అక్కడ కనబడుతుంది. అంటే మ్యూజికల్ థెరపీ అనమాట ఇది. కనుక మంచి మ్యూజిక్ వినడం ఎలీషాకి ఇష్టం. అలా ఎప్పుడైతే ఎలీషా మంచి మ్యూజిక్ విన్నాడో ఎవరితో కనెక్ట్ అయ్యాడు?
దేవునితో కనెక్ట్ అయ్యాడు, అంటే పరవశుడయ్యాడు అని అర్థం. ఎలీషా పరవశుడయ్యాడు. ఇప్పుడు దేవుని హస్తం ఆయన మీదకి వచ్చిన తర్వాత ఏం చెప్పాడు ఎలీషా? చూడండి, వ్యూహం చెప్తాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, అంటే అప్పటి వరకు యెహోవా సెలవు లేదా? కనెక్షన్ లేనప్పుడు ఎలాగ సెలవు వస్తుంది? రాదు కదా. కనుక కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఈయన ఏం చెప్పాడంటే, ఒకరిని పిలిపించండి, ఆయన వీణ వాయిస్తే ఆ వీణను బట్టి నేను పరవశుడనే, ఆత్మను బట్టి యెహోవా సెలవిచ్చినది ఏదో నేను మీకు చెబుతాను అన్నది ఈ సందర్భం మనకు బాగా అర్థమైంది కదా. మరొక సందర్భం ఉంది ఇలాంటిదే. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 10-11 వచనాలు చూడండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము. ఇప్పుడు పేతురు గారు మధ్యాహ్నం 12 గంటలు అయిపోయిందండి. మిక్కిలి ఆకలి కొని భోజనము చేయగోరను. మిక్కిలి ఆకలి కొని భోజనం చేయగోరను అంటే, మరి భోజనం చేయగోరను అంటే భోజనం రెడీ అవ్వాలి కదా. అప్పటికి రెడీ అవ్వలేదు. అప్పుడు ఏం చేస్తున్నారట? ఇంటివారు సిద్ధము చేయించుంటాడు. ఇప్పుడు నకనకలు ఆడిపోతున్నాడు ఆకలితోటి, తినడానికి రెడీగా లేదు. ఇప్పుడు ఇంటివారు సిద్ధం చేస్తున్నారు. సిద్ధం చేస్తున్నప్పుడు ఏమొస్తుందండి? మంచి బిర్యానీ వాసన వస్తుందా రాదా? మంచి చికెన్ వాసన వస్తుందా రాదా? ఇప్పుడు మంచి ఆకలితో ఉన్నప్పుడు అవి ఆస్వాదిస్తున్నప్పుడు మనకు ఎలా ఉంటుంది ఫీలింగ్? ఇప్పుడు చూడండి, కనెక్షన్ ఆయన పరవశుడే అని మనం విడివిడిగా చదివితే అర్థం కాదు. ఆకలితో, మంచి ఆకలితో ఉన్నాడు. మంచి ఆకలితో ఉన్నప్పుడు వండుతున్న దాని సువాసనని ఆగ్రహించాడు. ఆగ్రహించిన తర్వాత ఈయన ఏమైపోయాడు? పరవశుడైపోయాడు. పరవశుడైపోగానే దేవుడు ఏంటి దయచేస్తున్నాడు అవన్నింటినీ తెలుసుకుంటున్నాడు. ఇక్కడ ఆకలితో ఉన్నాడు, స్మెల్ చూస్తున్నాడు, పరవశుడయ్యాడు. ఇప్పుడు ఇస్సాక్ గారు ఎందుకు రుచిగల భోజనములు తమ్మన్నారు? రుచిగల భోజనములకి ఆశీర్వాదానికి ఏంటి సంబంధం? ఈయన రుచిగల భోజనములను తినిన తర్వాత ఈయన టేస్ట్ని బట్టి ఏమవుతాడు? ఆనందించి పరవశుడవుతాడు. పరవశుడై తన కుమారుని ఆశీర్వదిస్తాడు. అర్థమవుతుందా? అందుకనే తమ్మన్నాడు. లేకపోతే ఊరకనే దీవించవచ్చు కదా అంటే, ఈయన కనెక్షన్ లేనిదే ఎలా దీవించగలుగుతాడు? కనుక కనెక్షన్ కొరకు ఏం చేశాడనంటే, ఇంకో మంచి రుచిగల భోజనములను నా ముందుకు తీసుకురా, వాటిని తిని భోజనములు సిద్ధపరిచి తెచ్చిన ఎడల తిని యెహోవా సన్నిధి నేను ఆశీర్వదించినట్లు. కనుక అలా ఆశీర్వాదం పొందుకున్నవాడు చూడగలిగితే 10వ వచనం, మరలా 10వ వచనం, ఇందాక 7వ వచనం చదివాం కదా, ఇప్పుడు 10వ వచనం చూడండి. నీ తండ్రి మృతి బంధక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకొని పోవాలనను. తర్వాత ఆశీర్వాదం ఇచ్చినప్పుడు కూడా మీరు చూడగలిగితే తినిన తర్వాత 25వ వచనం, అంతటా అతడు అది నా యొద్దకు తమ్ము, నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందునను. అతడు తెచ్చినప్పుడు అతను తినెను, ద్రాక్షరసము తేగా అతడు తాగను. తర్వాత అతని తండ్రి అయిన ఇస్సాకు నా కుమారుడు దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పను. అతడు దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకునను. అప్పుడు అతడు అతని వస్త్రములు వాసన చూచి అతన్ని దీవించి ఇట్లనను. పరవశుడైపోయాడు. ఇప్పుడు పరవశుడైపోయి దీవించిన దాన్ని బట్టి ఏమంటున్నాడు చూడగలిగితే 27వ అధ్యాయం 33వ వచనము, 27వ అధ్యాయం 33వ వచనము, ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణుకుచు అట్లయితే వేటాడిన భోజ్యమును నా యొద్దకు తెచ్చిన వారెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నింటిలోని తిని అతని నిజముగా దీవించి తిని అతడు దీవింపబడిన వాడే ఆయనను. నిజముగా దీవించడం అంటే ఏంటి దాని అర్థం? ఈయన ఆశీర్వదించలేదు, పరవశుడే ఆశీర్వదించాడు. ఇస్సాకు పరవశుడే పరమాధీనంలోనికి వెళ్ళిపోయి ఆత్మ ద్వారా యాకోబుని ఆశీర్వదించాడు. కానీ ఇస్సాకు ఎవరికి దక్కాలనుకున్నాడు? ఇవన్నీ యాషాకు దక్కాలనుకున్నాడు. కనుక ఆయన ఏమంటున్నాడంటే, ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణుకుచు. మిక్కుటముగా గడగడ వణుకుచు అంటే అది నేను అనుకున్న వాడికి దక్కలేదు, అది యాకోబుకి దక్కయి అని. అట్లయితే వేటాడి భోజ్యం నా అద్దకు తెచ్చిన వారు ఎవరు? నీవు రాకమునుపు నేను వాటిలోని తిని అతను నిజముగా దీవించి తిని అతడు దీవింపబడిన వాడే అనెను.
దీవింపబడిన వాడే అనను. ఆత్మవశుడై యాకోబుని దీవించాడు అన్నప్పుడు ఈ దీవెనలు కానరాట్లేదు ఎందుకు యాకోబు దగ్గర? ఇస్సాకు యాకోబుని ఆత్మవశుడై దీవించాడు అన్నప్పుడు ఈ దీవెనలు యాకోబు దగ్గర ఎందుకు కానరాట్లేదు? కానీ దీవెనలు అందుకోనని యాషావు దగ్గర కానవస్తుంది. ఇదే మనం చూస్తాం, ఈ పిక్చరే మనం చూస్తాం. ఈ పిక్చర్ని చూసి ఇదే ఆశీర్వాదము, దేవా నన్ను కూడా ఈ రకముగా ఆశీర్వదించి, మళ్ళీ ఏమంటే యాకోబుని ఆశీర్వదించినట్టు అంటాం మాట వరుసకి. కానీ ఎలా ఆశీర్వదించాలి మనల్ని? యాషావుని ఆశీర్వదించినట్టు అని అనాలి. అంతే కదండి. ఎవరు కనబడుతున్నారు ఆశీర్వాదం పొందుకున్నట్లు? యాషావే ప్రభువుగా ఉన్నాడు, యాషావే మనుషులను లోబరుచుకున్నవాడుగా ఉన్నాడు, యాషావే రాజ్యాన్ని జయించిన వాడుగా ఉన్నాడు, యాషావు బ్రతక నేర్చినవాడుగా ఉన్నాడు. గొప్ప ఆస్తి యాషావు దగ్గర ఉంది. ఇప్పుడు ఎవరిలా దీవించాలి? పేరుకి యాకోబులా దీవించాలి, కానీ అడుగుతున్న ఆశీర్వాదాలన్నీ ఎవరివి? యాషావుకున్నవన్నీ నాకు కావాలి అన్నట్టుగా అడుగుతున్నారు. అర్థమవుతుందా? కనుక నిజముగా ఆశీర్వాదాల కోసం ఎదురు చూసేవాడు యాకోబులాగా దేవుని ఎదుట కనిపెట్టుకొని ఉండాలి. అందుకే దాని విషయంలో యాకోబు అంటున్నాడు, నేను నీ దీవెనలు పొందుకోవడానికి నేను అపాత్రుడను. ఏం కనబడుతుంది యాకోబు దగ్గర? ఏ దృష్టికోణంతో దేవుని ఆశీర్వాదాలు చూస్తున్నాడు? మనం ఏ దృష్టికోణం చూస్తున్నట్టు? యాషావు బాగున్నాడు కదా, ఆశీర్వాదాలు పొందుకున్న యాకోబు కన్నా యాషావు బాగున్నాడు. కనుక ఇప్పుడు నాకు ఎటువంటి ఆశీర్వాదాలు కావాలి? యాషావు లాంటి ఆశీర్వాదాలు కావాలని మనం అనుకుంటాం. కానీ యాకోబు అనుకున్నాడు, అవన్నీ నాకు వద్దు, వాళ్ళు ఎలాగున్నా నాకు అనవసరం, నాకు మాత్రం నీ దీవెనలు నాకు ఉండాలి. అందుకే ఏంట దీవెనలు? చూద్దాం, గుంపులోకి వెళ్దాం. మొదటి దినవృత్తాంతములు. దావీదును కూడా దేవుడు ఆశీర్వదించాడు. అయితే ఆయన ఆశీర్వాదాన్ని బట్టి చాలా ఆనందిస్తున్నాడు. 17వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము 17వ వచనం. దేవుడు దావీదును ఆశీర్వదించినట్టుగా మనకు కనబడుతుంది. అయితే దావీదు జీవితం అంతా చూడగలిగితే దావీదు చివరి వరకు ఎందులో ఉన్నాడు? శ్రమలలోనే ఉన్నట్టుగా, తన కన్నీళ్లతో తన పరుపును తడుపుతూ దేవుని ప్రాధేయపడుతున్నవాడిగానే మనకు కనబడతాడు. అంతటి దావీదు దేన్ని బట్టి ఆనందిస్తున్నాడు అని చూడగలిగితే, ఏది నిజంగా ఆశీర్వాదం అనుకున్నాడని చూడగలిగితే 17వ వచనం, దేవా ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే, దేవా యెహోవా నీవు రాబో బహుకాలము వరకు నీ సేవకుని సంతతిని గూర్చి సెలవిచ్చి మనుషులతో మనుషుడు మాట్లాడినట్లు దయపాలించి నాతో మాట్లాడి నా సంతతి ఘనత చెందునని మాట ఇచ్చి ఉన్నావు. దేనికండి? దేనికి పొంగిపోతున్నాడు దావీదు? దావీదుని ఆశీర్వదిస్తున్నాడు దేవుడు, దావీదుని ఆశీర్వదిస్తున్నాడు, దీవిస్తున్నాడు. కానీ దేనికి దావీదు దేవుణ్ణి మెచ్చుకుంటున్నాడు, ఆనందిస్తున్నాడు అన్న విషయం చూడగలిగితే, ఆయన ఆనందంలో నుండి వస్తున్న మాటలు ఏంటంటే, దేవా యెహోవా నీవు రాబో బహుకాలము వరకు నీ సేవకుని సంతతిని గూర్చి సెలవిచ్చి మనుష్యులతో మాట్లాడినట్లు దయపాలించి నాతో మాట్లాడి నా సంతతి ఘనత చెందునని మాట ఇచ్చి ఉన్నావు అని మాట్లాడుతూ తర్వాత 25వ వచనం, దేవా నీకు సంతతి కలుగు చేసేదనని నీ దాసునికి నీవు తెలియజేసి ఉన్నావు గనుక నీ సన్నిధిని విన్నపము చేయుటకు నీ దాసునికి ధైర్యము కలిగను. యెహోవా నీవు దేవుడివై ఉండి నీ దాసునికి మేలు దయచేసదనని సెలవిచ్చి ఉన్నావు. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని అనుగ్రహించుచున్నావు. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉండును. దావీదు ఈ ఆశీర్వాదాన్ని బట్టి దేవుని ఎదుట ఆనందిస్తూ ఏంటి మాట్లాడుతున్నాడు? దేనికి ఆనందిస్తున్నాడు? నేను నా జీవితంలో నేను స్థిరపడతానన్న ఆనందం కన్నా దావీదుకి ఏ ఆనందం ఉంది? దేవుడి దేన్ని గుర్తు చేసుకుంటాడన్న ఆనందం ఉంది. నా వంశం నాతోనే
ఆగిపోకూడదు, దేవుడు నాతోనే ఆగిపోకూడదు, నా తర్వాత సంతతి వారిని కూడా దేవుడు వాడిగా ఉండాలి. అది దేవుడు చేస్తానన్నప్పుడు దావీదు మిక్కిలి ఆనందించినట్లుగా మనకి కనబడుతుంది. ఇప్పుడు ఈ ఆశీర్వాదాలు పర్సనల్గా అనుకుంటే గనక యాకోబు దగ్గర అది కనబడట్లేదు, దీవించినట్టుగా కనబడట్లేదు. యాషావు దగ్గర దీవించినట్లుగా కూడా కనబడట్లేదు. మరి దీవెనలన్నీ ఏ దీవెనలకు నేను అపాత్రుడనని యాకోబు ఎంచుకుంటున్నాడు అన్న విషయాన్ని చూడగలిగితే, తన కొరకు కాదు, తన తర్వాత రాబోయే ఆ గొప్ప సంతతికి ఈ దీవెనలన్నీ దక్కాలని, అటువంటి ఆశీర్వాదాన్ని యాకోబు పొందుకోవాలి, తండ్రి దగ్గర నుండి పొందాలని ఆశ పడ్డాడు. తర్వాత కాలంలో ఇప్పుడు మీరు చూడండి, తర్వాత కాలంలో ఎలా మార్పు చెందుతుందంటే, ఇజ్రాయెల్ అందరికీ ఒక దేశం వచ్చిందా? ఐగుప్తు నుండి వెళ్ళిపోయిన ఇజ్రాయెల్కి కనాను భూభాగాన్ని ఇచ్చాడా? అది ఎలాంటి దేశం? పాలు తేనెలు ప్రవహించు దేశము. దాంట్లో ఆహారానికి నువ్వు వెతుక్కోవాల్సిన అవసరత లేదు, దానికి భూసారమును ఇచ్చే దేశం. అక్కడ ఎలా ఉంటుందట, ఒక గెల, ఇద్దరు మనుషులు ఒక గెలను మోసేవారుగా ఉన్నారట. ఇప్పుడు ఆశీర్వాదం అక్కడెక్కడో కనబడుతున్నట్టుగా మనకు అనిపించట్లేదు. యాకోబు దగ్గర కనబడలేదు. అవి ఎక్కడ కనబడ్డాయి? యాకోబు తర్వాత వచ్చిన యాకోబు సంతతి దగ్గర దాన్ని మనము చూడగలుగుతున్నాం. సొంత దేశాన్ని స్వతంత్రించుకున్నారు. ఎలాంటి దేశాన్ని? అది కరువు లేని దేశము, భూసారము కలిగిన దేశము, ఆకాశము మంచును తీసుకుని దేశము. ఇంకా ఆశ్రయించిన దానిలో చూడగలిగితే, ఆ విషయాలను చూడగలిగితే దీవెనలు, జనములు నీకు దాసులగుదురు. నిజమే కదా? ఇజ్రాయెల్ జనాంగానికి చుట్టుపక్కల దేశాలన్నీ దాసం ఉన్నాయి. జనములు నీకు సాగిలపడుదురు. దేవుణ్ణి బట్టి ఇజ్రాయెల్కు సాగిలపడిన జనాంగాలు ఉన్నాయి. నీ బంధుజనులకు నీవు ఏలికవై ఎందువు. మోయాబీలు కానీ, అమ్మోనీయులు కానీ, ఎదోమీయులు కానీ ఎవరి దగ్గరకు వచ్చి సాష్టాంగపడ్డాయి? ఇజ్రాయెల్ దేవుడి దగ్గరకు వచ్చి సాష్టాంగా పడ్డాయి. తర్వాత నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు. రైటే కదా? ఇప్పుడు ఎదోమీయులు ఎవరి దగ్గరకు వచ్చి సాగిల పడుతున్నారు? ఇజ్రాయేల్ సంత దగ్గరకు వచ్చి సాగిల పడుతున్నారు. నిన్ను శపించేవారు శపింపబడుతురు, నిన్ను దీవించేవారు దీవింపబడుతురు. దేని గురించి మాట్లాడుతాడు? అంతా ఇజ్రాయేల్కి ఇచ్చిన వాగ్దానము కొరకు ఇది మాట్లాడుతాడు. ఇది యాకోబు జీవితంలో కనబడదు. ఎవరి జీవితంలో కనబడుతుంది? యాకోబు సంతతిలో ఇది కనబడుతుంది. కనుక నీతిమంతుడు అనేవాడు ఏది ఆశీర్వాదంగా భావిస్తాడంటే, నీతిమంతుడు అన్నవాడు తన జీవితంలో తన బ్రతుకుంటుండగా ఏదో సాధించాలన్నది అదే ఆశీర్వాదంగా భావించడు. నీతిమంతుడు ఎలా భావిస్తాడంటే, నేను బాగోపోయినా పర్లేదు, నా తర్వాత నా సంతానం దేవునిలో ఉండి బాగుపడాలి అన్నది, అది నిజమైన ఆశీర్వాదం. యేసుక్రీస్తు వారి ద్వారా మనందరూ ఆశీర్వాదం పడ్డామా లేదా? యేసుక్రీస్తు వారి ద్వారా మనందరూ ఆశీర్వపడ్డాం లేదా? అదేనా? దుష్టత్వం నుండి మళ్లించడం వలన ఆయన అనేకులను ఆశీర్వాదాలకు పాత్రుడిగా చేశాడు అన్నది. ఇంతకీ ఆ యేసుక్రీస్తు బ్రతికిన కాలంలో ఆయన తన కొరకు బ్రతికాడా? లేదా తన తర్వాత రాబోతున్న తన సంతతిని గూర్చి బ్రతికాడా? ఆలోచించండి. సంతతి దీవింపబడాలి, నా తర్వాత వచ్చే నా సంతతి, నా సహోదరులు దీవించబడాలి అన్న ఉద్దేశంతో ఈయన బ్రతుకు కాలంలో ఏమనిపించాడు? సిలువను తీసుకున్నాడు. ప్రియమైన వారలారా, ఈయన జీవితంలో సుఖం లేదు, కానీ ఆ సుఖం లేని జీవితాన్ని ఎందుకు కోరుకున్నాడంటే, నా తర్వాత వచ్చే సంతానము దేవుని చేతిలో ఆశీర్వదింపబడాలి. ఇప్పుడు యాకోబు దగ్గర మనకి ఇదే కనబడుతున్నట్టు అనిపించట్లేదు? నేను కష్టాలు పడినా పర్లేదు, నేను స్ట్రగుల్స్ అనుభవించినా పర్లేదు, కానీ నా తర్వాత సంతతి నీలో ఆశీర్వాదకరముగా ఫలభరితముగా ఉండాలి. ఇది యాకోబు కోరుకున్నాడు. ప్రియమైన వారలారా, జ్యేష్ఠ సంతానముగా మనం దేవుని యొద్ద నుండి కోరుకోవాల్సింది ఇది. నేను బాగున్నా లేకపోయినా, నా కొరకు నేను బాగుపడడం కొరకు దేవుని ఆశ్రయించడం కాదు, నా తర్వాత వారు బాగుపడడం కొరకు నేను నీ ఎదుట ఏ రకంగానైనా ఉంటాను, ఎటువంటి కష్టాన్నైనా అనుభవిస్తాను, కానీ నన్ను బట్టి ఏం చేయాలి? నా తరువాత తరం వారు ఆశీర్వదింపబడాలి. ఇది యాకోబు కోరుకున్నది. అప్పటి వరకు యాషావు బాగానే ఉన్నాడు కదా, యాషావు బాగానే కనబడ్డాడు కదా, కానీ తర్వాత ఎదోము ఉందా? ఎదోము దేశము చిందరవందర అయిపోయింది, జనాలు కూడా లేని పరిస్థితి.
దారుణమైన పరిస్థితులకి తర్వాత బబులోను చెరకు వెళ్ళిపోయినప్పుడు అది దారుణమైన పరిస్థితిని అనుభవించింది. నక్కలకు బొర్రెలుగా అది మారిపోయింది. ఏ ఆశీర్వాదం కొరకు? ఇప్పుడు యాషవ్ బాగానే కనబడుతున్నాడు, కానీ ఫ్యూచర్ లేదు యాషవ్కి. ఇప్పుడు యాకోబు బాగా కనబడట్లేదు, కానీ ఫ్యూచర్ బాగుంది యాకోబుది. అవునా? ఇప్పుడు మనం బాగుండాలని కోరుకోవాలా, మన తర్వాత వచ్చే పిల్లలు సంతానం బాగుండాలని కోరుకోవాలా? దావీదుని బట్టి ఏమన్నాడంటే 1000 తరముల వరకు నా కృపను నీకు విస్తరింపజేసేద్దని అన్నాడు. 1000 తరముల వరకు. దావీదు ఏం కోరుకున్నాడు? దేన్ని బట్టి ఆనందించాడంటే, గో నాకొద్దు ప్రభు, కానీ నన్ను బట్టి నువ్వు ఏం చేస్తానన్నావు? నా తరాలన్నింటినీ ఆశీర్వదిస్తానన్నావు కదా, ఈ ఆశీర్వాదం నాకు చాలు, ఇది నాకు కావాలి. కనుక ఏది నిజమైన ఆశీర్వాదం? ఈరోజు మనం కోరుకుంటున్నవన్నీ నిజమైన ఆశీర్వాదాలా? ఆలోచించండి. మనం కోరుకుంటున్నాం ఇప్పటికిప్పుడు మనం ధనవంతులు అయిపోవాలి, దేవ కష్టం లేకుండా ఉండాలంటే అది నిన్ను తర్వాత కాలంలో నీ సంతతిని కూడా ఏం చేస్తుంది? నష్టపరుస్తుంది. యోధా ఏమనుకున్నాడు? ఇస్కరియోతు యోధా డబ్బు సంచి పట్టుకున్నాడు, డబ్బు సంచితోనే స్థలం కొనుక్కున్నాడు, తాను తన కుటుంబం బాగుండాలనుకున్నాడు. కానీ చివరికి ఏమైంది? యోధా అసలు సంతతే లేకుండా పోయింది. ఇచ్చాడు? ఏమైనా ఆశీర్వాదం ఇచ్చాడు ముందుకి? ఇవ్వలేదు. కనుక యాకోబు కోరుకున్నది నిజమైన ఆశీర్వాదము. అది దృష్టిలో పెట్టుకొని యాకోబు అంటున్నాడు, నేను ఈ ఆశీర్వాదాలకు అపాత్రుడను. మనకు అనిపిస్తుంది, మనం వేరే దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తున్నాం కనుక మనకేమనిపిస్తుంది అంటే, యాకోబు ఇలా ఏమున్నది ఆశీర్వాదం, దీనికి నేను అపాత్రుడిని ఎంచుకోవడం ఏంటని మనకు అనిపిస్తుంది. కానీ నిజంగా దేవుని ఆలోచనలోనికి వెళ్ళగలిగితే యాకోబు నిజంగా దీవెన కోరుకున్నది తాను బాగుండాలని కాదు, దీవెన కోరుకున్నది తన తర్వాత సంతతి రావాలి, ఆ సంతతి దేవుని జనాంగంగా ఉండి దేవుడిచ్చే సర్వాన్ని స్వతంత్రించుకునేదిగా ఉండాలి. అట్ట ఆశీర్వాదం నాకు కావాలని తండ్రి దగ్గర ప్రాకులాడాడు. ఇది ఆత్మచేత దీవెన నొందిన యాకోబు జీవితం. ఈ దీవెన ఎవరికి లేదు? యాషవుకి లేదు. ఈ దీవెన యాషవుకి లేదు. ఒక్క దీవెన కూడా లేదంటే లేదు. కనుక నీతిమంతులముగా ఎలాంటి ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మనం ప్రయత్నం పడుతున్నాం. మన కొరకు మనం ఆలోచించి దేవుని నుండి ఆశీర్వాదాలు కావాలనుకుంటే నెక్స్ట్ ఫ్యూచర్ మనకి ఉండదు. లేదు, నా ఫ్యూచర్ నాది ఎలాగున్నా నాది బాగున్నా బాగోలేకపోయినా పర్వాలేదు, కానీ నా తర్వాత జనాంగం నీలో ఉండాలి, నీలో ఎదగాలి, నీ కొరకు సాక్షులుగా బ్రతకాలని నువ్వు ఏదైతే ఆశీర్వాదాన్ని కోరుకుంటావో దేవుని దాన్ని ఖచ్చితంగా ఆశీర్వదించి తీరుతాడు. యేసుక్రీస్తు దాని కొరకే పాటుపడ్డాడు. యేసుక్రీస్తు శ్రమలు అనిపించినట్టు కనబడుతుంది కానీ తర్వాత ఆయన జనాంగము ఏమవుతుంది? మనందరం ఆశీర్వాదాలకు పాత్రులమయ్యాం. గనక ఇట్టి గొప్ప ఆశీర్వాదాలను దేవుడి నుండి పొందుకోవడానికి యాకోబు వలె మనము కూడా ప్రయాసపడాలి, భారాన్ని మోయాలి. మనం భారం మోస్తే ఎవరు బాగుంటారు? మన తర్వాత జనరేషను బాగుంటుంది. దేవుని ఆశీర్వాదములో దీవెనలతో వారు వర్ధిల్లుతారు. మరి అట్టి ఆశీర్వాదాన్ని మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా కన్న తండ్రి, దేవా, అనేకమైన విషయాలు మీరు వాక్యమందు పొందుపరిచున్నారు తండ్రి. అర్థం చేసుకోగలిగితే దాని ద్వారా మంచి పాఠాలు మేము నేర్చుకున్నవారు అవుతాం తండ్రి. దేవా, మరి అట్టి స్థితిని మాకు కల్పించారు, అందుని బట్టి వందనాలు. నిజమైన ఆశీర్వాదము మేము ఆశీర్వదింపడం కాదు తండ్రి, మా తర్వాత వచ్చే మా సంతతి తండ్రి ఆశీర్వదింపడం నిజమైన ఆశీర్వాదము. మరి అట్టి ఆశీర్వాదాన్ని ఇక్కడ కూడున్న మా అందరికీ మీరు అనుగ్రహిస్తారని నమ్మచ్చు. అలాగే ఈరోజు విశ్వాసులుగా ఎంతమంది అయితే మీ సన్నిధానంలో కూర్చున్నారో వారందరికీ ఇది చెందులాగా సహాయం దయచేయమని వాక్యాన్ని బోధిస్తున్న బోధకులను జ్ఞాపకం చేసుకునండి. సరైన విధానంలో మీ వాక్యాన్ని బోధించి మిమ్మల్ని మహింపరిచేవారుగా మరి ఆ బోధ అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ ఇప్పటివరకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు తెలియజేసుకుంటాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.